గురువుగారు, సురటికి గాని శృతి కుదరలేదు అని అంటారు. ఈ సామెతలో దాగి ఉన్న ఆంతర్యం ఏమిటి? మనం ఆధ్యాత్మికం నుంచి సంగీత ప్రపంచంలోకి వచ్చి పడ్డాం. ఇది కూడా మన ధర్మమే. మన ధర్మంలో సంగీతం ఉంది, సాహిత్యం ఉంది, అన్నీ ఉన్నాయి. కనుక సంగీతం తెలిసినటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు, అభ్యాసం చేస్తూ ఉంటారు. శృతి కుదరలేదురా అబ్బాయి అంటుంటారు. శృతి కుదరలేదురా అబ్బాయి అంటే శృతి అంటే ఏమిటి అసలు? అది మొట్టమొదటి తెలుసుకోవాలి. సంగీత శాస్త్రం నేర్చుకునేటువంటి వాళ్ళకి శృతి అంటే వాళ్ళకి తెలుస్తుంది. తెలియనటువంటి వాళ్ళకు కూడా మనం చెప్దాం. శృతి అంటే ఇప్పటికీ కూడా కొంతమంది శృతి సా 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 అని పలికేటువంటి దాన్ని తమ ఏదైనా ఒక సంగీత కచేరీ మొదలు పెడుతూ ఉంటే దాన్ని సా 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 అని శృతి బాక్స్ అంటారు. ఆ బాక్స్ పెట్టిన తర్వాతే అందులో ఏ రాగా ఏ సా 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 పలుకుతుందో తాము కూడా అదే స్థాయిలో పలకటానికి, అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క శృతి ఉంటుంది. ఒకరు ఆ అని కొద్దిసేపు గట్టిగా అనగలరు, దీర్ఘంగా అనగలరు, కొంతమంది అనలేరు. కాబట్టి తమ శృతి ఎంత ఉందో ప్రతి వాళ్ళు కూడా పరిశీలన చేసుకోవాలి. దానికోసం తమకు సరిపోయేటువంటి స్థాయిని శృతి బాక్స్లో పెట్టుకుంటారు, సంగీత సాధన చేస్తారు. సరే, అదొక విషయం పక్కన పెడదాం. ఇక్కడ మన సామెతలో ఏంటంటే సొరటికి కానీ శృతి కుదరలేదు. రాగాల్లో మలయమారుత రాగం ఇలాంటి రాగాలు, కమ్మటి రాగాలు కొన్ని ఉన్నాయి, కీరవాణి రాగం ఇలాంటి రాగాలు. వీటిల్లో పాటుగా సొరటి రాగం అని ఒక రాగం ఉంది. ఈ సొరటి రాగాన్ని సంగీత కచేరీల్లో చిట్ట చివర పాడతారు. అంటే అంత చక్కగా అది పాడిన తర్వాత మనస్సు ఒక చక్కటి ఎండాకాలంలో సాయంకాలం గనక చిరుజల్లు గనక కురిస్తే హమ్మయ్య అని ఎంతగా మనం ఆనందపడతామో ఈ సొరటి రాగం కూడా అంత ఆనందాన్ని కలిగిస్తుంది, అంత చల్లదనాన్ని మనకు కలిగిస్తుంది. కాబట్టి సొరటికి కానీ శృతి కుదరలేదంటే వాడు మొట్టమొదటి నుంచి పాడటానికి ప్రయత్నిస్తూనే ఉన్నాడు, రకరకాల రాగాల్లో రకరకాల పాటలు. కానీ ఎక్కడా కూడా ఆ శృతి బాక్స్కి ఈయన పాడేటువంటి శృతికి రెండిటికి మధ్య లంకె కుదరట్లా. కానీ చిట్ట చివరికి మాత్రం నానా కష్టపడి ఆ సొరటి రాగం దగ్గరికి వచ్చేసరికి మాత్రం శృతి కుదిరింది. ఇప్పటికి బాగా పాడావురా అబ్బాయి, ఇప్పటికి నువ్వు బాగా పాడావనంటే ఇప్పుడు సాధారణంగా ఇప్పుడు నువ్వు బాగా పాడావంటే ముందు నువ్వు సరిగ్గా పాడలేదు అని చెప్పి ఒక చమత్కారపు కొరడ. అందుకని సొరటికి కానీ శృతి కుదరలేదు అంటే బాగా నేర్చుకో అని చెప్పడానికి పెద్దవాళ్ళు చమత్కారంగా ఈ మాట అనేవారు పూర్వకాలంలో. ఇప్పుడు ఎవరు అంటానికి కూడా సాహసించట్లేదు, అన్నా వినిపించుకోవడానికి ఎవరు కూడా సిద్ధంగా లేరు. ఇది మారుతున్నటువంటి సంప్రదాయానికి నిదర్శనం.